ఈరోజు ఎన్నికల రీజన్ ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్. సో 10 గంటలు వచ్చేసరికి తెలుగుదేశం కూటమి గెలవబోతున్న అంశం అందరికీ కూడా అర్థమైపోయింది. సో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఎంత కౌంటింగ్లో ఉంది ఏంటి అనే అంశాల మీద చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 130 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 19 స్థానాలని తనకి గెలుపు అనేది ఉంది. ఇంకా జనసేన 19 స్థానాలు ఉంది. అదేవిధంగా బీజేపీ 7 స్థానాల్లో విజయాన్ని అయితే ఇప్పటి వరకు కైవసం చేసుకుంది. అయితే మొత్తం ఓవరాల్గా మనం ఉదయం నుంచి కనుక చూసుకున్నట్లయితే సో 175 స్థానాలు పోటీ చేసినటువంటి కూటమి కానీ వైసీపీ కానీ కనుక మనం బేరీజు వేసుకుంటే 175 స్థానాలు పోటీ చేసుకున్నటువంటి వైసీపీకి కేవలం 19 స్థానాలు రావడం అనేది చాలా చాలా పెద్ద అపరాజయం. సో మరి టీడీపీకి మాత్రం దాదాపుగా 155 స్థానాల్లో పోటీ చేసింది. ఇంకా జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. జనసేనకి దాదాపుగా 21 స్థానాలు 19 స్థానాలు ఆల్రెడీ వచ్చాయి. ఇంకా 2 స్థానాలు మాత్రం మిగిలే ఉన్నాయి. 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అందులో 7 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది అనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పటికీ ఇళ్ల బాట పెట్టారు. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల బాట పెట్టారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏపీ దేశవ్యాప్తంగా కూటమి హవా అయితే విజయ దిశగా వెళ్ళబోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ వీళ్ళందరూ కూడా ఆధిక్యంలో ఉన్నారు వారి యొక్క నియోజకవర్గాల్లో. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. సో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ చాలా పెద్ద మెజారిటీ రావడం జరిగింది. 130 సీట్ల ఆధిక్యంలో టీడీపీ ఉండడం అనేది ఇప్పుడు చాలా గొప్ప విషయమే. ఇంకా 19 స్థానాలకు జనసేన హవా ఉంది. 7 స్థానాలు బీజేపీ ఆధిక్యంలో ఉంది. రాయలసీమలను ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో తెలుగుదేశంకి అక్కడ కూడా ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. వైసీపీ రాయలసీమలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా వైసీపీ అక్కడ ఓటమి పాలైంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇప్పటికే వైసీపీ అభ్యర్థులందరూ కూడా వెనకంజ వేస్తున్నారు. కొడాలి నాని కౌంటింగ్ సెంటర్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం మనం ఇప్పటికే మీడియాలో చూసామన్నమాట. టీవీ అన్నిట్లో కూడా కొడాలి నాని కానీ, వైసీపీ అభ్యర్థులు కానీ, రజనీ కానీ, లేదంటే రోజా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఓడిపోయిన విషయం మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా లోక్సభ స్థానాలు 25 స్థానాలు లోక్సభ స్థానాలు ఉంటే ఇప్పటికీ 22 స్థానాల్లో లోక్సభలు అన్ని కూడా ఎన్డీఏ కూటమికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది. కేవలం 3 స్థానాలే వైసీపీ ఆధిక్యంలో ఉంది, లోక్సభ స్థానాలు అనమాట. ఇంకా ఏపీలో ఇప్పటి వరకు 18 సీట్లకే వైసీపీకి రావడం అనేది పెద్ద పరాజయమే. ఇక ఏపీలో 9 మంది మంత్రులు వెనకం చేశారు. పెనుకొండలో మంత్రి ఉషశ్రీ శరణ్ ఇంటికి వెళ్లడం చూస్తా ఉన్నాం. పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి వెనకంజు వేశారు. నగరిలో మంత్రి రోజా కూడా ఓటమి పాలైంది. గుంటూరు వెస్ట్ లో విడుదల రజని కూడా ఓటమి పాలైంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వెనకంజు వేశారు. చీపురుపల్లిలో కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన గెలుస్తారని కాస్త ఎక్స్పెక్ట్ చేశాం కానీ అతను కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది చీపురుపల్లిలో. మరోసారి శ్రీకాకుళంలో కూడా మంత్రి ధర్మాన వెనకంజు వేశారు. తునిలో మంత్రి దాసిరెడ్డి రాజా కూడా వెనకంజు వేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ వెనకంజు వేశారు. ఓవరాల్గా ఎంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీలో పెనుకొండ, పుంగనూరు, నగరి, గుంటూరు, సత్తెనపల్లి, చీపురుపల్లి, శ్రీకాకుళం, తుని, అమలాపురంలో వీళ్ళంతా మంత్రులందరూ కూడా ఓడిపోవడం అనేది వాళ్ళకి ఇప్పుడు పెద్ద పరాజయం. ఇక గెలిచే వాళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే శృంగవరపు కోటలో టీడీపీ అభ్యర్థి లలిత కుమారి ఆధిక్యంలో ఉంది. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ ఆధిక్యంలో ఉన్నారు. గజపతి నగరంలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. శ్రీనివాస్ గారు టీడీపీ అభ్యర్థి అనమాట, ఆయనే ఆధిక్యంలో ఉన్నారు. జగ్గపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యంలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాల ఆధిక్యంలో ఉన్నారు. గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి షారుఖ్ ఆధిక్యంలో ఉన్నారు. పెనుగొండలో కూడా టీడీపీ అభ్యర్థి సబితమ్మ ఆధిక్యంలో ఉన్నారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతపనేని కూడా ఆధిక్యంలో ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు కూడా లీడ్ లో ఉన్నారు. కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి సంత్యానందరావు లీడింగ్ లో ఉన్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో ఉన్నారు. పి గన్నవరంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామ్ ఆధిక్యంలో ఉన్నారు. రామచంద్రపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ లీడ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయాలు. ఇంకా తిరుపతిలో ఎన్డీఏ కూటమి వరప్రసాద్ ఇప్పటికే దాదాపు 401 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 2వ రౌండ్ పూర్తి అయిన తర్వాత ఇంకా ఆధిక్యం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో కూడా నేను ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, పోస్టల్ బ్యాలెట్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు చూపించడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు
వైసీపీ వాళ్ళంతా ఏం చేశారంటే ఇదంతా కూడా స్టాంపు లేని ఓటింగ్ చెల్లవు అని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో. ఇది కూడా ఇప్పుడు స్టే విధించారు. కోర్టు వాళ్ళు కూడా దానికి మేము జోక్యం చేసుకోము, ఓట్ల సంగతి అంతా కూడా ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది, మాకు దీనికి ఏం సంబంధం లేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు పట్టు పగలకుండా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా జోక్యం చేసుకోమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మాకు సంబంధం లేదు, మేము జోక్యం చేసుకోము, ఇన్వాల్వ్ కామంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితిలో ఉందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు అంతా కూడా తారుమారు చేస్తున్నారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ప్రజా తీర్పుని ఏ విధంగా ఏ కోర్టుకు వెళ్తారు అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోర్టు గురించి పక్కన పెడితే ప్రజల యొక్క తీర్పుని ఏ విధంగా వెనక్కి తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తారు అనే అంశాలు కూడా ఇప్పుడు కావనిస్తున్నాయి అనమాట. ఇంకా తిరుపతి లోక్సభ భాజపా అభ్యర్థి వరప్రసాద్ లోక్సభ స్థానాల గురించి మాట్లాడుకున్నట్లయితే తిరుపతి లోక్సభ భాజపా అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి కూడా సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు. సీఎం రమేష్ కి ఇంతకు ముందు చిరంజీవి గారు చేసి రిలీజ్ చేశారు. ఖచ్చితంగా పిల్లకి సపోర్ట్ చేయండి. రమేష్ గారు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి సీఎం రమేష్ గారు ఈసారి భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ మద్దతు కావాలని చిరంజీవి గారు ఒక వీడియో విడుదల చేయడం మనం అందరం చూసాం. అప్పుడు అది ఇప్పుడు చాలా ప్రభావం అయితే చూపించింది ప్రజల్లో. అందుకే ఇప్పుడు సీఎం రమేష్ గారు కూడా గెలుపొందున్నారు. ఇంకా హిందూపురంలో బాలకృష్ణ గారు అత్యధిక ఓట్లతో ముందంజలో ఉన్నారు. బాలకృష్ణ గారు ఇంతకు ముందే 2 సార్లు గెలిచి చాలా మంచి ఓట్లతో, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మరోసారి కూడా గెలుపు దిశగా పయనిస్తున్నారని చెప్పాలి. ఇంకా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత కూడా ముందంజలో ఉంది. ఆవిడకి కూడా మంచి మెజార్టీ అయితే రాబోతుంది. ఉండి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. సో RRR గారు అనమాట, ఉండి నుంచి RRR గారు అయితే గెలుస్తారని ఖచ్చితంగా అనవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి RRR మీద ఎన్నో కేసులు, ఎంతో హింసాత్మకంగా అతన్ని చాలా బాధ పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, పిటిషన్లు పెట్టారు, అతన్ని అరెస్ట్ చేశారు, రాళ్ల దాడి చేశారు, చాలా విపరీతమైన అతని మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేశారు. వాటన్నిటిని కూడా తట్టుకొని అతను ముందుకు రావడం జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి RRR మీదనే అంత చేశారంటే అతను బయటికి వచ్చి ఇప్పుడు టీడీపీలో చేరడం జరిగింది. అయితే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి నుంచి పోటీ చేయడం మనం చూస్తున్నాం అనమాట. సో ఇది కూడా అంత ఈజీగా రాలేదు అతనికి టికెట్. ఎంతో ఫైట్ చేసి ఎన్నో రకాలుగా అందరినీ అడిగి చేసి అప్పుడు ఆ టికెట్ అయితే సంపాదించుకున్నారు. మొత్తానికైతే ఉండి నుంచి పోటీ చేసి ఇప్పుడు ఆధిక్యంలో నిలవడం అనేది గొప్ప విషయం. ఇంకా శ్రీకాకుళం లోక్సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు కూడా ఆధిక్యంలో ఉన్నారు. చిత్తూరు లోక్సభ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు లీడింగ్లో ఉన్నారు. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని కూడా లీడింగ్లో ఉన్నారు. గంగాధర్ నెల్లూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ మొదటి రౌండ్లోనే 813 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు రెండో రౌండ్ కూడా పూర్తి చేసుకొని దాదాపుగా 1600 చేంజ్ అతను ఆధిక్యంలో ఉండడం చూస్తున్నాం. తెనాలలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ఇంకా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేశారు. సో ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు గెలవడం అనేది గొప్ప విషయం. కర్నూలు నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఫరూక్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 583 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు 3వ రౌండ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా మొత్తం మీద 2020 ఓట్ల ఆధిక్యంలో పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర గారు కూడా ఆధిక్యంలో ఉండడం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని మొత్తం మీద ఆధిక్యంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వరపుల సత్యప్రభ 1875 ఓట్లతో ముందంజలో ఉంది. ఇంకా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం మీద 3750 ఓట్ల ఆధిక్యంలో దూసుకు వెళ్తుంది రేపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్. ఇంకా శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కింజారాపు రామ్మోహన్ నాయుడు 2683 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అయితే ఆధిక్యంలో ఉండడం, వైసీపీకి అయితే ఓటమి ఖాయం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుందాం. లోక్సభ స్థానాలకైతే దాదాపుగా స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే పెద్దకూరుపాడు, పాన్మూరు, నరసరావుపేట, తాడికొండ, రేపల్లె, మాచర్ల వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. మాచర్లలో ముఖ్యంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆయనే గెలవబోతున్నారు. ఆయన ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తి చేసుకున్నా కూడా అతనే ఆధిక్యంలో ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే రాష్ట్ర మాచర్లలో ఒక ఇష్యూ అయితే జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈవీఎంలు పగలగొట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి పారిపోవడం, సంగారెడ్డి పరిధిలో అతను దొరకడం, డ్రైవర్ దొరకడం, అతను దొరకలేదు. అప్పటికి కూడా అతని కారు డ్రైవర్ దొరికారు కానీ అతను మాత్రం తప్పించుకున్నారు.
కార్ని సీజ్ చేయడం జరిగింది, డ్రైవర్ని పట్టుకోవడం జరిగింది. మొబైల్ కూడా ఎక్కడ వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కడ ట్యాప్ చేసి పట్టుకుంటారనేసి అక్కడ మొబైల్, పాస్పోర్ట్లు అన్నీ వదిలేసి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా హైదరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకొని పిన్నెల రామకృష్ణని ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి భావించినా కూడా అతనైతే దొరకకపోవడం అదంతా జరిగింది. సో మొత్తానికైతే మాచర్లలో ఈవీఎంలు పాల్గొట్టినందుకు ఖచ్చితంగా రీపోలింగ్ చేస్తామని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అనుకున్నారు. బట్ ఎనీవేస్ ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈవీఎంలో కౌంటింగ్ కనుక లెక్క చేసుకుంటే ఆల్రెడీ టెక్నికల్గా అంతా కూడా భద్రపరిచి ఉంటుంది కాబట్టి ఆ మాచర్లలో కౌంటింగ్ అంతా చూసుకోవడం వల్ల పిన్నెల రామకృష్ణ ఓడిపోతున్నాడని అప్పుడు అర్థమయ్యి అతను ఈవీఎం పాల్గొట్టారనమాట. సో మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ అయితే తెలిసింది, అతను ఓడిపోయారు. జూకండి బ్రహ్మానందరెడ్డి గారు ఆయన గెలవడం అనేది ఇక్కడ ఒక హర్ష విషయం అనమాట. సో హైదరాబాద్, తెలంగాణలో, అదేవిధంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఒకవైపు పూర్తిగా కౌంటింగ్ అవ్వలేదు, ఎందుకంటే సాయంత్రం వరకు కౌంటింగ్ అవుతుంది. స్టిల్ అప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్, మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా. మరి ఈ అప్డేట్స్ మనకి ప్రస్తుతం అయితే దాదాపుగా వైఎస్ఆర్సీపీకి 19 ఉన్నది, ఇంకా అంతే ఉందన్నమాట. జనసేన అయితే దాదాపుగా 21 స్థానాలు పోటీ చేసింది. 20 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అయితే 130 స్థానాల్లో అయితే ఆధిక్యంలో ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 130 + 20 150 157 మొత్తం ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు లేని ఆనందం, 5 ఏళ్ళు పడ్డ నరకయాతన ఇప్పుడు ముగియబోయింది అని చెప్పేసి అంటున్నారు. ఈ 5 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒక విముక్తి కలగబోతుంది, చాలా చాలా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అప్డేట్స్ అయితే చూపిస్తాను. సో ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి లైవ్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం ఆధిక్యంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీకి 19 ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయని అనుకుంటే ఆ 19 ఇంకా క్రాస్ అవ్వట్లేదు. కొన్ని సర్వేలు మనం గతంలో చూసుకున్నాం, ప్రీ పోల్ సర్వేలు కానీ, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆరా మస్తాన్ కానీ, కేకే సర్వే, ఇంకా కొన్ని సంస్థలు అన్నీ కూడా వచ్చాయి కదా, వాళ్ళందరూ కూడా దాదాపుగా 120 నుంచి 140 స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పారు. టీడీపీకి 60 నుంచి 70 మాత్రమే వస్తాయని చెప్పారు. మరి వాళ్ళంతా సర్వేలు ఏమైనాయి? ఇప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ సర్వేలన్నీ ఆపేసుకొని బంద్ అయిపోతారా ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్, విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే యలమంచిలిలో ఇప్పటి వరకు జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోయారు. సో పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి ఫైర్ బ్రాండ్ అనిత గెలుస్తుంది. పాడేరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సీపట్నంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పెందుర్తిలో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. గాజువాకలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. వీళ్ళంతా కూడా ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇప్పుడు జనసేన 19 అనుకున్నాం, దాదాపుగా 20 స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇంకా మొత్తం మీద టీడీపీ మొత్తం విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే టీడీపీకి 8 స్థానాలు, జనసేనకి 4 స్థానాలు, బీజేపీకి 1 స్థానం, వైసీపీకి 2 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో 12-13 స్థానాలు అయితే కైవసం చేసుకుంది ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా నుంచి. టీడీపీ కూటమి మాత్రం మొత్తం 14 స్థానాలు అయితే కైవసం చేసుకోబోతుంది. వైసీపీకి మాత్రం చాలా తక్కువ స్థానాలు రావడం అనేది ఇక్కడ గమనార్హం. ఇంకా ఏపీ ఎంపీ స్థానాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీ 16, జనసేనకి 2 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు, ఓవరాల్గా 20 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. కేవలం వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది ఇప్పటి వరకు. చూద్దాం ఇంకా కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎవరు ఎన్ని స్థానాలు ఉంటారు ఏంటనేది మనకి ఇంకా తెలియబోతుంది అనమాట. కడప చూసుకున్నట్లయితే మాధవి రెడ్డి ప్రస్తుతం అయితే ముందంజలో ఉన్నారు. వర్సెస్ కడప అభ్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా, తను ఓడిపోవడం జరుగుతుంది. సో ఎంత మెజార్టీ అంటే 1535 మెజార్టీతోనైతే ఆవిడైతే ఆధిక్యంలో ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా జనసేన క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి. సో మొట్టమొదటిసారిగా పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు కాబట్టి చాలా మంది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, ఆ అసెంబ్లీలో దద్దరిల్లగా మాట్లాడతారనేసి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు పిఠాపురంలో మీరు చూస్తే బండ్ల మీద కానీ, ఫోన్ పౌచ్ల మీద కానీ
వ్యాలెట్స్ మీద కానీ వీటన్నిటి మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఈ స్టిక్కర్ పెట్టి వాళ్ళు వెళ్ళడం అనేది మనం చూసాము. అలా అతను ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా పిఠాపురం తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని స్టిక్కర్స్ అంటించుకొని చాలా హైప్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా ఈ హైప్ కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే వాళ్ళందరూ కూడా సంబరాలు ముందే స్టార్ట్ చేశారు. సో సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. మరి అంతకు పోటీగా ఇప్పటి వరకు అయితే గీతకు కూడా ఆమెకు కూడా ఎక్కడ తగ్గిపోతుందా అనేసి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు కూడా పోటీగా ఇట్లా కార్ల మీద స్టిక్కర్లు అంటించడం అయితే చూస్తూ ఉన్నాము. సో డిప్యూటీ సీఎం తాలూకా పిఠాపురం తరపు నుంచి డిప్యూటీ సీఎం వంగ గీత తాలూకా అనేసి స్టిక్కర్లు అనేవి పెట్టడం అయితే చూస్తూ ఉన్నాము. ఇట్లా ఈ రకంగా వంగ గీతకు కూడా సపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ వంగ గీత ఓడిపోయారు. ఇప్పటి వరకు 20,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రకారం ఇంకా సాయంత్రం వరకు పూర్తి కౌంటింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 2 నుంచి 3 రౌండ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఓవరాల్గా ఏపీ మొత్తం మీద. యావత్ భారతదేశం మొత్తం కూడా ఏపీ మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎందుకంటే ఈసారి ఏపీ ఎలక్షన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంతేవిధంగా చాలా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయమే చెప్పాలి. సో మొత్తానికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని అనుకున్న వాళ్ళు ప్రజల తీర్పు కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వారికి మగ్గు చూపించారు, వారికి మద్దతు పలికారు. సో ఇంతకీ ఈ విధంగా మొత్తానికి అయితే నడుస్తూ ఉంది. మనం ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మరోసారి ఇవ్వడం జరుగుతోంది. టీడీపీ 330 స్థానాలతో గెలవబోతుంది. వైసీపీ ఇప్పటివరకు అయితే 19 స్థానాలకి కైవసమైంది. ఇంకా జనసేన 19 స్థానాలకు మాత్రమే ఉంది. బీజేపీ 7 స్థానాలకు మాత్రమే ఉంది. ఇంకా చూద్దాం, ఇంకా కొద్ది గంటల టైం ఉంది సాయంత్రం వరకు. ఇంకా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను.